తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు ఈరోజు ఈ యొక్క తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే అనే సబ్జెక్ట్‌లో భాగంగా మనకు ఆహ్, 1857 తిరుగుబాటు గురించి హైదరాబాద్‌లో 1857 తిరుగుబాటు గురించి వివరించడం జరుగుతుంది. అసలు మనం మరి 1857 తిరుగుబాటు నేపథ్యం ఎందుకొచ్చిందంటే మనకు బ్రిటిష్ వారు క్రీస్తుశకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ అనుమతి తీసుకున్న కొంతమంది బ్రిటిష్ వర్తకులు తూర్పు ఇండియా వర్తక సంఘం అనే తూర్పు ఇండియా వర్తక సంఘం అనే సంస్థను స్థాపించుకొని తూర్పు దేశాలతో వర్తకం చేసుకోవడానికి బ్రిటన్ రాణి అయిన ఎలిజబెత్ అనుమతి తీసుకొని రావడం జరిగింది. ఆ విధంగా భారతదేశానికి వాళ్ళు వచ్చారు. భారతదేశానికి వచ్చినప్పుడు మనకి అప్పటికే భారతదేశంలో పోర్చుగీస్ వారు ఉన్నారు, డచ్ వారు ఉన్నారు, డెన్లు ఉన్నారు. ఈ విధంగా మూడో కంపెనీగా బ్రిటిష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చి అప్పుడు క్రీస్తుశకం 1608 సంవత్సరంలో ఆనాటి మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర అనుమతి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు అప్పటికే ఇక్కడ తిష్ట వేసిన పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళకి అనుమతి రాకుండా కుట్ర చేయడం జరిగింది. ఆ విధంగా కుట్ర చేశారు. తర్వాత 1611 సంవత్సరంలో బ్రిటిష్ ఆయన 1611 సంవత్సరంలో మళ్ళీ బ్రిటిష్ వారు వెళ్ళి జహాంగీర్ దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది. అప్పుడు పోర్చుగీస్ వారు రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ పోర్చుగీస్ వారిని బ్రిటిష్ వారు సముద్రంలో నౌకాయుద్ధంలో ఓడించడం జరిగింది. దాంతోని పోర్చుగీస్ వారు రాలేదు. ఫలితంగా జహాంగీర్ బ్రిటిష్ వారికి భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళి సూరత్‌లో ఫ్యాక్టరీ కట్టుకున్నారు. మిగిలిన ప్రాంతాలు కూడా మొత్తం భారతదేశంలో కూడా మొత్తం ఫ్యాక్టరీలు కట్టుకొని తాము వర్తకం చేసుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా తాము వర్తకం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని వారు పొందారు. ఆర్థిక పరిపుష్టిని పొందిన తర్వాత వర్తకం విషయంలో ఇతర దేశాల కంపెనీలతో వీరికి పోటీ ఏర్పడింది. వర్తక పోటీ ఏర్పడింది. ఈ వర్తక పోటీ ఏర్పడడం వల్ల వారికి వర్తక పోటీ ఏర్పడింది. ఆ విధంగా వర్తక పోటీ ఏర్పడి వీరిద్దరు ఈ కంపెనీల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఈ విధంగా జరిగిన యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు జరిగినప్పుడు బ్రిటిష్ వారు ఒక పక్క, ఫ్రెంచ్ వారికి ఒక పక్క ఉండి లోకల్ రాజులతో కర్ణాటక యుద్ధాలు చేయించడం జరిగింది. ఈ విధంగా కర్ణాటక యుద్ధాలు జరిగినప్పుడు చివరికి 3 కర్ణాటక యుద్ధాలు జరిగాయి. 3 కర్ణాటక యుద్ధాల తర్వాత బ్రిటిష్ వారి అధికారం మొత్తం బ్రిటిష్ వారి అధికారం సుస్థిరమైపోయింది. ఫ్రెంచ్ వారికి అధికారం లేకుండా పోయింది. ఫ్రెంచ్ వారు కేవలం 1, 2 ప్రాంతాల్లో మాత్రమే 1, 2 ప్రాంతాలకు మాత్రమే వారు పరిమితమైపోయారు. తర్వాత పోర్చుగీస్ వారు కూడా 1, 2 ప్రాంతాలకే వారు పరిమితమైపోయారు. ఇక డచ్ వారు అసలు లేకుండా పోయారు భారతదేశం. డెన్లు లేకుండా పోయారు. అయితే ఈ విధంగా భారతదేశంలో మంచిగా వర్తక వ్యాపారం చేసిన బ్రిటిష్ వారు ఆర్థిక పరిపుష్టిని పొందడం జరిగింది. ఆర్థిక పరిపుష్టిని పొందిన తర్వాత స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా చేసుకున్నారు. స్వదేశీ రాజుల్లో ఐక్యత లేదు. తర్వాత అంతా అనేక మంది బలహీనులు ఉన్నారు. తర్వాత ఆ విధంగా స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా వీరు తీసుకోవడం జరిగింది. స్వదేశీ రాజుల బలహీనతను ఆసరాగా తీసుకొని తర్వాత వీళ్ళు అప్పటికే తాము సంపాదించిన డబ్బుతోని సైన్యాన్ని పోషిస్తూ స్వదేశీ రాజుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా స్వదేశీ రాజుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని చివరికి రకరకాల యుద్ధాలు చేశారు. ఆ విధంగా కర్ణాటక యుద్ధాలు చేసి దక్షిణ భారతదేశంలో కొంత భాగాన్ని ఆక్రమిస్తే అదేవిధంగా మనకు బెంగాల్ యుద్ధాలు, ప్లాసీ 1757 సంవత్సరంలో బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాతోని రాబర్ట్ క్లైవ్ అనేవాడు బెంగాల్లో యుద్ధం చేయడం జరిగింది. ఆ విధంగా రాబర్ట్ క్లైవ్ తర్వాత ఆనాటి సైనికాధికారిగా ఉండి బెంగాల్ యుద్ధాలు చేయడం జరిగింది. తర్వాత ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధాలు చేయడం జరిగింది. ఈ యుద్ధాలన్నీ చేయడం వల్ల వీరు బెంగాల్, ఒరిస్సా, బీహార్ ప్రాంతాలను మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్రను ఆక్రమించుకున్నారు. సిక్కు యుద్ధాలు చేసి పంజాబ్, హర్యానాను ఆక్రమించుకున్నారు. అదేవిధంగా మైసూరు యుద్ధాలు చేసి కర్ణాటకలోని మిగతా ప్రాంతాన్ని మొత్తాన్ని, కేరళ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆక్రమించిన తర్వాత తమ పరిపాలనా విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా వారి పరిపాలనా విధానాలైనా భారతదేశంలో ప్రవేశపెట్టిన విధానాలు ఏదైనా కానీ బ్రిటిష్ వారి ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా వారి పరిపాలనా విధానాలైనా ఇతర విధానాలైనా కూడా వారి ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉండేవి. ఆ విధంగా భారతదేశాన్ని ఒక వలస దేశంగా మార్చి పారేశారు. భారతదేశంలో ఉన్న ధనాన్ని దోచుకుపోయారు. భారతదేశంలో వ్యవసాయం క్షీణించింది. కుటీర పరిశ్రమలు నాశనం అయ్యాయి.
చేతి వృత్తులు నష్టపోయాయి. అనేక కళలు నాణ్యమైన బట్టలు నేసేవాళ్ళు, కళలు అనేక బట్టలు నేసేవాళ్ళు, నాణ్యమైన వస్త్రాలు నేసేవారి ప ప అయన్నీ గూడా దుర్భరమైపోయింది. ఢాకాలో అగ్గిపెట్టెల చీరలు పెట్టే నైపుణ్యం ఉన్న ఢాకా ఆహ్, ఆహ్, ఈ చేనేత చేనేత వాళ్ళని తీసుకొచ్చి మరొకసారి పట్టు వస్త్రాలు లేకుండా వారి బొటనవేలు కట్ చేయించారు బ్రిటిష్ వారు. ఈ విధంగా మరి 18వ శతాబ్దంలో ఆహ్, యూరోప్‌లో ముఖ్యంగా ఈ బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చి నూతన యంత్రాలు తయారు చేయడం మొదలుపెట్టారు. యంత్రాలు తయారు చేశారు. నూతన యంత్రాలు తయారు చేసినప్పుడు నూతన యంత్రాలు తయారు చేశారు. నూతన యంత్రాలు తయారు చేసి యంత్రాల మీద యంత్రాల మీద యంత్రాల మీద అనేక వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ యంత్రాల పోటీ నుంచి మన మన భారతదేశంలో పరిశ్రమలు గానీ, పట్టు మన చేనేత పరిశ్రమలు గానీ, కుటీర పరిశ్రమలు గానీ, యంత్రాల నుంచి యంత్రాల పోటీని తట్టుకోలేకపోయాయి. భారతదేశంలో అంత ముడి సరుకు భారతదేశానికి తీసుకుపోయేవారు. అక్కడ తీసుకుపోయి యంత్రాల మీద యంత్రాల మీద తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి భారతదేశంలోనే ఆ సరుకులు అమ్మేవారు. ఇటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉండేది. తర్వాత భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. తర్వాత భారతదేశంలో అనేక భారతదేశం ఒక వలస దేశంగా మారిపోయింది. భారతదేశంలోని ఈ ముడి సరుకులన్నీ బ్రిటన్‌కి పోయేవి. ఈ భారతదేశం ఎక్కడికి ఈ ఇతర దేశాలకు ఏది ఎగుమతి చేయాలన్నా బ్రిటన్ ద్వారానే ఎగుమతి చేయాలి. స్వయంగా తాను ఎగుమతి చేయడానికి భారతదేశానికి హక్కు లేదు. అటువంటి అటువంటి పద్ధతులు ఈ కాలంలో వచ్చాయి. తర్వాత ఈ విధంగా ఒక వలస రాజ్యంగా మారిపోయింది భారతదేశం అనేది బ్రిటన్‌కు. తర్వాత దాదాబాయి నౌరోజీ తన బ్రెయిన్ థియరీలో భారతదేశం బ్రిటన్ ఏ విధంగా దూసుకుంటుంది అనే విషయాలు అనేకంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో వీరి పరిపాలనా విధానాన్ని బ్రిటిష్ వారు పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఇతర విధానాలు అంటే వాళ్ళు సాంఘిక దురాచారాలను అంటే భారతదేశంలో ఉన్న సమాజంలో ఉన్న దురాచారాలను ఎత్తి చూపారు. మీ భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఉన్నది, కుల పద్ధతి ఉన్నది. మీ దగ్గర అనేక సాంఘిక మూఢాచారాలున్నాయి, సాంఘిక దురాచారాలున్నాయి మీ దగ్గర అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మా పరిపాలన అయితే ఏ విధంగా అంగీకరించారో మతాన్ని కూడా మార్చుకొని మిమ్మల్ని ఆధునికరణ చేస్తామని రకరకాల మాటలు చెప్పడం జరిగింది. ఈ విధంగా దేశ పరిపాలన రంగంలోనూ ఆంతరంగిక విషయాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకున్నారు. ఫలితంగా బ్రిటిష్ వారంటే ఏవగింపు కలిగింది. బ్రిటిష్ వారి విధానాలను ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. ఈ తీవ్ర అసంతృప్తి వల్లనే 1857 తిరుగుబాటు సిపాయిల రూపకంగా 1857 తిరుగుబాటు భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఇలాంటి తిరుగుబాటు వచ్చింది. మరి ఈ తిరుగుబాటు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రారంభమైంది. మీరట్‌లో ప్రారంభమై భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు అది విస్తరించింది. ఆ విధంగా విస్తరించినప్పుడు భారతదేశంలో వచ్చిన ఈ తిరుగుబాటులో భాగంగా మనం ఇక్కడ కూడా రావడం జరిగింది. హైదరాబాద్‌లో కూడా ఈ తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్‌లో తిరుగుబాటు రావడానికి ఇంకా ఇతరాతర కారణాలు కూడా ఉన్నాయి. ఇతరాతర కారణాలు ఏంటంటే క్రీశకం 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించాడు. అప్పటికే దక్కన్ సుబేదార్‌గా ఉన్న నిజాముల్ ముల్క్ క్రీశకం 1724 సంవత్సరంలో ఆసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. ఆసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించిన నిజాముల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. నిజాముల్ ముల్క్ అనేది ఒక బిరుదు. అదేవిధంగా ఫతేహ్ జంగ్ తర్వాత అదేవిధంగా ఫతేహ్ జంగ్ మొదలైన బిరుదులు అతనికి ఉన్నాయి. చిన్కిలిచ్ ఖాన్ ఫతేహ్ జంగ్ అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆ విధంగా నిజాం అలీ ఖాన్ పరిపాలన తర్వాత ఆయన కుమారుడైన నిజాముల్ ముల్క్ తర్వాత ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ అనేవాడు రాజ్యానికి రావడం జరిగింది. నిజాం అలీ ఖాన్కు అప్పటికే మరాఠా వారు పొంచి ఉన్నారు. మరాఠా దాడులు మాటికి జరుగుతుండేవి. ఆ విధంగా నిజాం అలీ ఖాన్ ప్రతి దాడిలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఆయనకు కొంచెం భయం ఉండేది. అటువంటి సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ అనేవాడు సైన్య సహకార పద్ధతి అనే నూతన పద్ధతిని ఆయన విధించిన సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఆ విధంగా సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఆ విధంగా ఏ రాజైతే సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేస్తాడో ఆ రాజుకు సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేస్తే ఆ రాజును బ్రిటిష్ వారు ఎల్లవేళలా కాపాడుతారు అని చెప్పినప్పుడు క్రీశకం 1798 సంవత్సరంలో నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందం పైన
బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకొని దానిపైన ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఈ విధంగా మరి సైన్య సహకార ఒప్పందంలో భాగంగా మరి నిజాం అలీ ఖాన్‌కు మరాఠా వారితో భయం ఉన్నది కాబట్టి ఈ ఆ విధంగా మరి సైన్య సహకార ఒప్పందం మీద సంతకం పెట్టినప్పుడు ఆయన 1800 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు నిజాం రాజ్య రక్షణకు 2,00,000 సైన్యాన్ని హైదరాబాద్ పంపడం జరిగింది. మరి ఆ సైన్య పోషణ ఎవరు చేయాలంటే నిజాం చేయాలి కాబట్టి నిజాం దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిజాం ఏం చేశాడంటే రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, బళ్ళారి జిల్లాలను బ్రిటిష్ వారికి దారాదత్తం చేయడం జరిగింది. అందుకే వీటిని దత్తమండలాలు అని అంటారు. ఈ విధంగా దారాదత్తం చేశాడు. ఈ విధంగా దారాదత్తం చేశాడు. అటువంటి పరిస్థితుల్లో మరి హైదరాబాద్లో ఒక బ్రిటిష్ రెసిడెంట్ని కూడా పంపడం జరిగింది. బ్రిటిష్ రెసిడెంట్ కోసం ఒక రెసిడెన్సీ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈ రెసిడెంటు సలహాల మేరకే విదేశీ వ్యవహారాల్లో ఈ రెసిడెంట్ సలహాల మేరకే ఈ రాజులు ఎవరైతే సైన్య సహకార ఒప్పందం చేశారో వాళ్ళు నడుచుకోవాల్సి ఉంటుంది. అంతరంగిక వ్యవహారాల్లో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవాలి. ఇది సైన్య సహకార ఒప్పందంలో భాగం. ఈ విధంగా హైదరాబాద్లో కూడా మనకు ఈ విధంగా ప్రశ్న 1857 తిరుగుబాటు అన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌లో ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఏదంటే 1857 తిరుగుబాటు స్వభావం 1857 హైదరాబాద్లో 1857 తిరుగుబాటు జరిగిన తీరును విశదీకరిస్తూ అదేవిధంగా ఈ తిరుగుబాటులో తురబాజ్ ఖాన్ పాత్ర ఏది తురబాజ్ ఖాన్ పాత్ర ఎంత అనేది మన ప్రశ్న అడిగినప్పుడు మనం ఈ విధంగా రాయొచ్చన్నట్టు. ఆ విధంగా మనకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా 1857 తిరుగుబాటు జరిగినప్పుడు మనకు దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనకు ఇంట్రడక్షన్ ఇస్తాం ఆల్రెడీ. ఏదంటే సైన్య సహకార ఒప్పందం హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం వల్ల చేసుకున్న దగ్గర నుంచే హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకత ప్రారంభమైంది. తర్వాత అదేవిధంగా వహాబీ ఉద్యమం వచ్చింది. హైదరాబాద్లో ముస్లింలను సంస్కరించాలనే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా వహాబీ ఉద్యమం 1839 సంవత్సరంలో వచ్చింది. దానిలో భాగంగా హైదరాబాద్లో కూడా వహాబీ ఉద్యమం వచ్చింది. వహాబీ ఉద్యమం నాటికి తీవ్రతరం అయిపోయింది బ్రిటిష్ వారి వ్యతిరేకత. అదేవిధంగా మరి వ్యతిరేకత ఎక్కువైపోయింది. వహాబీ ఉద్యమం నాటికి ఎక్కువైపోయింది. 1857 తిరుగుబాటుకి నాటికి ఈ బ్రిటిష్ వారి వ్యతిరేకత అనేది చాలా తీవ్రమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో సైనికులు తిరుగుతూ మేము బ్రిటిష్ వారిని నరికి మూసీ నదిలో పడేస్తామని చెప్పుకుంటూ వెళ్ళారు. కొంతమంది మౌల్వీలు మతాధికారులు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని ప్రజలకు ప్రబోధించడం జరిగింది. ఆ విధంగా అక్బర్ మౌల్వీ మొదలైన వాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయమని మక్కా మసీదులో సమావేశమైన ముస్లింలకు ప్రబోధించడం జరిగింది. అదేవిధంగా పోస్టర్లు అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. బ్రిటిష్ వారికి వ్యతిరేక పోస్టర్లు వెలిశాయి. తర్వాత ఆనాటి సాలార్జంగ్ హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్, తర్వాత ఆనాటి నిజామైన అఫ్జలుద్దౌలా ఇద్దరు కూడా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే 1857 తిరుగుబాటు నడచడంలో వీరిద్దరు కూడా బ్రిటిష్ వారికి సాయం చేశారు. దానిలో భాగంగానే సాలార్జంగ్ 2 అశ్విక దళాలను ఉత్తర భారతదేశానికి బ్రిటిష్ వారి సహాయార్థం ఉత్తర భారతదేశానికి పంపడం జరిగింది. ఉత్తర భారతదేశానికి పంపినప్పుడు ఆ 2 అశ్విక దళాలు కూడా ఎదురు తిరగడం జరిగింది. అదేవిధంగా ఔరంగాబాద్లో చీదా ఖాన్ అనేవారు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి హైదరాబాద్ కూడా అలజడి రేపాలనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది. ఈ విధంగా ఆయన వచ్చిన సమాచారాన్ని గ్రహించిన సాలార్జంగ్ ఆయనను నాంపల్లి రైల్వే స్టేషన్లో బంధించి 17వ తేదీ జూలై 17, 1857 రోజున మన సాలార్జంగ్ చీదా ఖాన్ తీసుకెళ్లి బ్రిటిష్ రెసిడెంట్కి అప్పగించడం జరిగింది. ఈ విధంగా చీదా ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న అలాంటి ప్రజలు మక్కా మసీదులో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మక్కా మసీదులో సమావేశం ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారి వ్యతిరేక ప్రసంగాలు చేసి చీదా ఖాన్ని విడిపించాలనే ఉద్దేశంతో ఒక 4 మతాధికారులను నిజాం దగ్గరికి పంపించడానికి అనుకున్నారు. ఒకవేళ నిజాం అంగీకరించిన పక్షంలో బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేయాలని తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి జరిగింది. దీనికి బ్రిటిష్ రెసిడెన్సీ జరిగిన దాడికి నేతృత్వం వహించిన వాడు తురబాజ్ ఖాన్. బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి నాయకత్వం వహించిన వాడు ఎవరంటే
తురెబాజ్ ఖాన్. రోహిల్లా జమేదార్ అనే తురెబాజ్ ఖాన్ మౌల్వీ అల్లావుద్దీన్ అనే ఇద్దరు కలిసి చీదా ఖాన్ను విడుదల చేయాలని లేకపోతే బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేస్తామని సాలార్ జంగ్కు వర్తమానం పంపించారు. ఈనాటి రోహిల్లా జమేదార్ అనే తురెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు కలిసి చీదా ఖాన్ను వెంటనే విడుదల చేయాలి, లేకపోతే మేము బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేస్తామని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్కు వర్తమానం పంపడం జరిగింది. ఆ విధంగా తురెబాజ్ ఖాన్ తర్వాత తురెబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్లు 500 మంది రోహిల్లాలను తీసుకొని 500 మంది రోహిల్లా సైనికులను తీసుకొని 1857 జూలై 17 తేదీన 1857 సంవత్సరం జూలై 17 తేదీన హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీకి వారు చేరుకున్నారు. అంటే సాలార్ జంగ్ నుంచి ఎలాంటి వర్తమానం రాలేదు, మేము విడుదల చేస్తామని కానీ విడుదల చేయాలని ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు. దాంతో ఫలితంగా తురెబాజ్ ఖాన్ మరియు మౌల్వీ అల్లావుద్దీన్ ఇద్దరు కలిసి 500 మంది రోహిల్లా సైనికులను తీసుకొని 1857 సంవత్సరం జూలై 17 తేదీన హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీకి చేరుకున్నారు. తర్వాత రెసిడెన్సీకి పశ్చిమాన ఉన్న రెసిడెన్సీకి పశ్చిమాన ఉన్న డబ్బు సింగ్ జయగోపాల్ దాస్ భవనాలు, వాళ్ళ బిల్డింగ్స్ పైన వీళ్ళు రోహిల్లాలు, ఈ 500 మంది రోహిల్లాలు వీళ్ళందరూ కూడా పైకి ఆ డాబాల పైకి ఎక్కడం జరిగింది. ఎక్కిన రోహిల్లాలు బ్రిటిష్ రెసిడెన్సీ పైకి కాల్పులు ప్రారంభించారు. బ్రిటిష్ రెసిడెన్సీ పైన కాల్పులు జరపడం ప్రారంభించారు. తర్వాత ఇటువంటి సమయంలో రెసిడెన్సీ రక్షణ బాధ్యతను కల్నల్ డేవిడ్సన్ తీసుకున్నాడు. రెసిడెన్సీని రక్షించాలని వీరు ఫైరింగ్ చేస్తూ ఈ ఫైరింగ్ నుంచి రెసిడెన్సీని రక్షించాలనే ఉద్దేశంతో రెసిడెన్సీ రక్షణ బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే కల్నల్ డేవిడ్సన్ తీసుకున్నాడు. ఆయన రెసిడెన్సీ నుండి కాల్పులు జరిపించారు. వీళ్ళు ఈ బిల్డింగ్స్ నుంచి రెసిడెన్సీ లోపల కాల్పులు జరిపిస్తుంటే కల్నల్ డేవిడ్సన్ రెసిడెన్సీ నుండి కాల్పులు జరిపించాడు. జరిపించడం జరిగింది. తెల్లవారుజామున రోహిల్లాలు పారిపోయారు. ఎందుకంటే సాలార్ జంగ్ ఒక అరబ్బు పటాలను తీసుకొని వచ్చాడు. అలాంటి నిజాం ప్రధానమంత్రి అయిన సాలార్ జంగ్ ఒక అరబ్బు పటాలను తీసుకొని వీరు ఫైరింగ్ను పట్టుకుందామని ఆయన వచ్చాడు. దాంతో చూసి వెంటనే వీరు తెల్లవారుజామున రోహిల్లాలు కొంతమంది చచ్చిపోయారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. తురెబాజ్ ఖాన్ తప్పించుకున్నాడు. మౌల్వీ అల్లావుద్దీన్ తప్పించుకున్నాడు. తురెబాజ్ ఖాన్ తప్పించుకున్నాడు, మళ్ళీ మౌల్వీ అల్లావుద్దీన్ తప్పించుకున్నాడు. ఈ విధంగా తురెబాజ్ ఖాన్ను మరి తప్పించుకొని పారిపోతే మొగల్గూడ అనే ప్రాంతంలో మొగల్గూడ వద్ద తురెబాజ్ ఖాన్ అరెస్ట్ చేయడం జరిగింది. తురెబాజ్ ఖాన్ అరెస్ట్ చేశారు. తర్వాత ఈ విధంగా అరెస్ట్ చేస్తే తురెబాజ్ ఖాన్ కొన్ని రోజులు జైల్లో అరెస్ట్ చేసిన కాసేపటికే ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ తురెబాజ్ ఖాన్ తప్పించుకొని వెళ్ళిపోయి చాలా కాలం దొరకలేదు. రెండవసారి మాత్రం కుర్బాన్ అలీ అనే వారి సాయంతో తూఫ్రాన్ వద్ద తురెబాజ్ ఖాన్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు తురెబాజ్ ఖాన్ మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఫైరింగ్ చేశారు. ఆయన మరణించడం జరిగింది. తర్వాత మౌల్వీ అల్లావుద్దీన్ అనేవాడు బెంగళూరు పారిపోయాడు. బెంగళూరుకి పారిపోయాడు. ఆ విధంగా బెంగళూరు పారిపోయాడు. తర్వాత కాలంలో వచ్చినప్పుడు మంగల్పల్లి వద్ద ఈ యొక్క మౌల్వీ అల్లావుద్దీన్ అరెస్ట్ చేసి 1859 సంవత్సరం జూన్ 28వ తేదీన ద్వీపాంతరవాస శిక్ష పంపించారు. అండమాన్ నికోబార్ జైలుకు ఈయన పంపించడం జరిగింది. ఆయన అక్కడే ఈ యొక్క మౌల్వీ అల్లావుద్దీన్ అండమాన్ నికోబార్ జైలుకి వెళ్ళి అక్కడే 1884 సంవత్సరంలో ఆ జైల్లోనే మరణించడం జరిగింది. తర్వాత ఈ విధంగా తురెబాజ్ ఖాన్ తిరుగుబాటు అనేది జరిగింది. బ్రిటిష్ రెసిడెన్సీ పైన జరిగింది. ఎందుకు జరిగిందంటే చీదా ఖాన్ను అరెస్ట్ చేసినప్పుడు చీదా ఖాన్ను విడుదల చేయాలి, లేని పక్షంలో మేము బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేస్తామని అన్నప్పుడు తురెబాజ్ ఖాన్ బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో ఎందుకు చేశాడంటే చీదా ఖాన్ విడుదల చేయమని ఆయన రెసిడెన్సీ పైన దాడి చేయడం జరిగింది. రెసిడెన్సీపై దాడి చేశాడు. తర్వాత కాల్పులు జరిపించాడు. తర్వాత ఆయన పారిపోవడం జరిగింది. తర్వాత ఆయన పట్టుకొని కాల్చి చంపడం జరిగింది. తర్వాత ఇతర తిరుగుబాట్లు మనకు ఈ కాలం నాటి
ఇతర తిరుగుబాట్ల విషయానికి వస్తే ఇతర తిరుగుబాట్లు మనకు సోరాపూర్ సంస్థానాధీశుడైన వెంకటప్ప నాయక్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన రాయబారి సుంకేశ్వర్ను నానాసాహెబ్ వద్దకు పంపి మంత్రాలు జరిపాడు. నానాసాహెబ్ అనేవాడు మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినవాడు. నానాసాహెబ్ అనేవాడు పీష్వా వాడు. కాబట్టి ఆయనే నానాసాహెబు అలాంటి 1850 తిరుగుబాటులో ఒక చురుకైన పాత్ర పోషిస్తున్న ఒక నాయకుడిగా ఉన్నాడు ఉత్తర భారతదేశంలో. అలాంటి పరిస్థితుల్లో సోరాపూర్ హైదరాబాద్ రాజ్య పరిసరాల్లో సోరాపూర్ సంస్థానాధీశుడైన వెంకటప్ప నాయక్ అనేవాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తన రాయబారి అయిన సుంకేశ్వర్ను నానాసాహెబ్ వద్దకు పంపి మంత్రాలు జరిపించడం జరిగింది. తర్వాత కమర్ అలీ అనే జమీదార్ సాయంతో పెద్ద సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మందుగుండు సామాగ్రిని సమకూర్చుకున్నాడు. క్రీస్తు 1858 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన బ్రిటిష్ వారితో ఆయన పోరాటం జరిపి ఓడి పారిపోవడం జరిగింది. తర్వాత కర్ణాటక ప్రాంతంలోని కొప్పల్కోట జమీందార్ అయిన భీమ్రావ్ దేశాయ్ బ్రిటిష్ వారిపై పోరాటం చేసి మరణించడం జరిగింది. తర్వాత పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కులకర్ణి నరసింహరావు అనే జమీందార్ నానాసాహెబ్ ప్రోత్సాహంతో నానాసాహెబ్ ప్రోత్సాహంతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి వారితో జరిగిన యుద్ధంలో ఆయన మరణించడం జరిగింది. తర్వాత ఔరంగాబాద్ జిల్లాలోని బిల్లులు సియాజీ నాయక్ నాయకత్వంలో బీజాపూర్ దేశపాండ్య గోవింద కాశీరాజ్ ప్రోత్సాహంతో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేయడం జరిగింది. తర్వాత బ్రిటిష్ వారు వీరిని అణచివేశారు. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేయడం జరిగింది. తర్వాత నిజాం రాజభవనం దేవుడిలో బ్రిటిష్ రెసిడెంట్ అయిన డేవిడ్సన్పై నిజాము రాజభవనంలో ఆనాడు బ్రిటిష్ రెసిడెంట్ అయిన డేవిడ్సన్ అనేవాడు. నిజాం రాజభవనానికి వచ్చాడు. ఆ టైంలో నిజాం రోహిల్లా సైనికుడైన జహంగీర్ ఖాన్ తన బార్మార్తో యొక్క ఆనాటి రెసిడెంట్పై తుపాకీతో కాల్పులు జరపగా అది గురి తప్పి వేరే సాలార్జంగ్ ఉద్యోగి అది తగిలింది. 1858 సంవత్సరంలో సఫ్దర్ ఉద్దౌలా రంగారావు తర్వాత రాజా దీప్ సింగ్తో పాటు 1000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని బ్రిటిష్ వారిపై పోరాటానికి పథకం వేశారు. దీనిని గ్రహించిన బ్రిటిష్ వారు సఫ్దర్ ఉద్దౌలాను అరెస్ట్ చేసి జీవిత ఖైదు విధించడం జరిగింది. తర్వాత రోహిల్లాలు గోండుల పోరాటం. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఆదిలాబాద్ జిల్లాలోని బస్మత్ నగర్, నిర్మల్ ప్రాంతాల్లో రోహిల్లాలు గోండులు దోపిడీలు చేసి తీవ్రమైన అల్లర్లను సృష్టించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లాలోని బస్మత్ నగర్, నిర్మల్ ప్రాంతాల్లో ఉన్న రోహిల్లాలు మరియు గోండులు దోపిడీలు చేసి తీవ్రమైన అల్లర్లను వీరు సృష్టించడం జరిగింది. నిర్మల్లో రోహిల్లాలకు గోండు జాతి నాయకుడైన రాంజీ గోండ్ సహాయపడ్డాడు. నిర్మల్లో రోహిల్లాలకు గోండు గిరిజనుల నాయకుడైన రాంజీ గోండ్ సహాయపడడం జరిగింది. అదేవిధంగా 1860 ఏప్రిల్లో రోహిల్లా గోండు బలగాలు బ్రిటిష్ వారితో నిర్మల్లో జరిగిన పోరాటంలో ఓడి చెదిరిపోయారు. 1860 సంవత్సరం ఏప్రిల్లో రోహిల్లాలు మరియు గోండు బలగాలు ఇద్దరు కూడా బ్రిటిష్ వారితో నిర్మల్లో జరిగిన పోరాటంలో ఇద్దరు కూడా ఓడి పారిపోవడం జరిగింది. తర్వాత గోండు నాయకుడైన రాంజీ గోండును బంధించి ఉరిదీశారు. నిర్మల్లో ఉరిదీయించారు. నిర్మల్లో ఒక మర్రి చెట్టుకు తీశారు. అదే మర్రి చెట్టుకు 1000 మందిని ఒకటే మర్రి చెట్టుకు కట్టి ఉరిదీశారు. కాబట్టి 1000 ఉరుల మర్రి అని దాన్ని అన్నారు. ఆ విధంగా ఉరుల మర్రి అని అన్నారు. దీంతో వీరి పోరాటం ఆగిపోయింది. అదేవిధంగా 1857 తిరుగుబాటులో తమకు సహకరించిన నిజాం అఫ్జల్ ఉద్దౌలా 1857 తిరుగుబాటులో బ్రిటిష్ వారికి సహకరించినందుకు నిజాం అఫ్జల్ ఉద్దౌలాకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన కానింగ్ అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వం తరపున ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదును ఇవ్వడం జరిగింది. ది స్టార్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశానికి వేగు చుక్కాని అనే బిరుదు ఇచ్చి సత్కరించడం జరిగింది. అంటే 1857 తిరుగుబాటును అణచివేయడంలో
బ్రిటిష్ వారికి బ్రిటిష్ వారికి ని- నిజాం తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ నిజాం ఆయన ప్రధానమంత్రి అయిన సాలార్జంగ్ పూర్తిగా పూర్తిగా సహకరించడం జరిగింది. ఈ విధంగా సహకరించినందుకు బ్రిటిష్ వారు చాలా సంతోషపడి దీనికి కానుకగా ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన కానింగ్ అనేవాడు బ్రిటిష్ వారి తరపున ఆనాటి నిజామైన అఫ్జల్ ఉద్దౌలకు ది స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చాడు. లేదా దీన్ని ఏమంటారంటే భారతదేశానికి వేగు చుక్క అనే బిరుదు ఇచ్చి ఈయనకు సత్కరించడం జరిగింది. సో ఈ విధంగా మనకు జరిగింది. నిజాం నాణాలపైన ఇంకొక కొన్ని అంశాలు కూడా మనకు నిజాం నాణాలపైన మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబ్ పూర్తిగా పూర్తిగా తన పేరుతో నాణాలను ముద్రించుకునే అవకాశం కూడా బ్రిటిష్ వారు ఈయన కల్పించారు. అర్థం ముందు ఎలా ఉండేదంటే నిజాం నాణాలపైన మొఘల్ చక్రవర్తి పేరున నిజాం నాణాలు వేసుకోవాల్సి ఉండేది. అంతకుముందు మొఘల్ చక్రవర్తి పేరుతోనే నిజాం నాణాలు వేసుకోవాలంటే మొఘల్ చక్రవర్తి పేరు మీద పేరుతో వేసుకోవాల్సి ఉండేది. కానీ 1857 తిరుగుబాటు సందర్భంగా మొఘల్ చక్రవర్తి బిరుదు తర్వాత మొఘల్ చక్రవర్తిని కూడా ఆయన తీసేసి మొఘల్ చక్రవర్తిని తీసుకుపోయి 1857 తిరుగుబాటులో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా ప్రమేయం ఉందనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఆయనను ప్రవాస జైల్లో వేయడం జరిగింది. ఆ విధంగా మొఘల్ చక్రవర్తి కూడా లేడు కాబట్టి నిజాం నాణాలపైన అంతకుముందు మొఘల్ చక్రవర్తి పేరు ఉండేది కాబట్టి బ్రిటిష్ వారు ఏం చేశారంటే నిజాం నాణాలపైన మొఘల్ చక్రవర్తి పేరును తొలగించి నిజాం నవాబ్ పూర్తిగా తన పేరుతో నాణాలను ముద్రించుకునే అవకాశం కూడా బ్రిటిష్ వారు నిజాంకు కల్పించడం జరిగింది. ఈ విధంగా 1857 తిరుగుబాటు అన్నప్పుడు మనం ఈ విధంగా రాయొచ్చు. 1857 తిరుగుబాటు దాన్ని హైదరాబాద్లో 1857 తిరుగుబాటు జరిగిన తీరును వివరిస్తూ తురేబాజ్ ఖాన్ పాత్రను రాయాలని అన్నప్పుడు హైదరాబాద్ రాజ్యం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండేది, మరి హైదరాబాద్ రాజ్యంలో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం, తర్వాత బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చి రకరకాలుగా భారతదేశాన్ని ఆక్రమించుకోవడం, తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తిరుగుబాటు ఎందుకు వచ్చింది అనేది చాలా క్లుప్తంగా చెప్పేసి దీనిపైన మనం హైదరాబాద్లో అదేవిధంగా తిరుగుబాటు జరిగింది అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా బ్రిటిష్ వ్యతిరేకత అనేది సైన్య సహకార ఒప్పందం నాటికి మొదలై తర్వాత 1857 తిరుగుబాటు నాటికి తీవ్రతరం అయిపోయింది. దానివల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హైదరాబాద్లో ప్రచారం జరిగింది. అనేక పోస్టర్లు వెలిశాయి. తర్వాత సైనికులు కూడా బ్రిటిష్ వారిని నరికి చంపుతామని తిరుగుతూ ప్రచారం చేశారు. అదేవిధంగా మక్కా మసీదులో అనేక మంది మతాధికారులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయమని అనేక ప్రోత్సహించారు. అదేవిధంగా ఔరంగాబాద్కు ఉత్తర భారతదేశానికి 2 సైనిక దళాలను పంపినప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. చీదా ఖాన్ అనేవాడు ఔరంగాబాద్లో తిరుగుబాటు చేసినప్పుడు హైదరాబాద్లో కూడా అలజడి రేపాలను వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా ఆయన కూడా బంధించడం జరిగింది. ఆయన బంధించడానికి వ్యతిరేకంగానే తురబాజ్ ఖాన్ మౌలవి అల్లావుద్దీన్లు 500 సైన్యాన్ని తీసుకుపోయి బ్రిటిష్ రెసిడెన్సీపై కాల్పులు జరపడం జరిగింది. తర్వాత వీరిద్దరిని పట్టుకొని శిక్షించడం జరిగింది. తర్వాత ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఈ విధంగా హైదరాబాద్లో తురబాజ్ ఖాన్ పాత్ర ఈ విధంగా ఉన్నది. హైదరాబాద్లో ఈ విధంగా మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి ఉద్యమాలు జరిగాయి అనే అంశాలను మనం వివరించినట్లయితే మనం ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ముగిస్తున్నాను.